రైట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించినట్టు ప్రకటించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఆ వెబ్సైట్ను సీఎం ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ నెల 15 తర్వాత నుంచి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆసుపత్రికి పంపించి నిర్ధారించుకుంటారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అయితే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కలిసే అవసరం లేనట్టుగానే భావించవచ్చా? అమూల్య, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ప్రక్రియ చూస్తే మాత్రం, అంటే నిన్న లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో లాంఛనంగా ప్రారంభించినటువంటి గుడ్ గవర్నెన్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ను కూడా ఆయన రూపొందించడం జరిగింది. దాన్ని లాంఛనంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల ప్రధానంగా మనం చూస్తే మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్, సీఎంఆర్ఎఫ్ అంటారు దీన్ని, ఈ దరఖాస్తులు ఇక నుంచి ఆన్లైన్ లో స్వీకరించబోతున్నట్లుగానే తెలుస్తుంది. ఇక నేరుగా తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకనే ఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఈ వెబ్సైట్ ను కూడా ప్రారంభించడం జరిగింది. దీన్ని లాంఛనంగా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖు నుంచి, అంటే గత ప్రభుత్వాలతో చూస్తే మాత్రం ఎవరైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి ఈ ఫండ్ ఏదైతే ఉందో, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేటువంటి అన్ని కూడా ఈ నిధులన్నీ పక్కదారి పట్టాయి. దాంట్లో పారదర్శకత అనేటువంటిది లోపించింది. అలాంటి పారదర్శకత లోపించకుండా ఇక నుంచి నేరుగా ఎవరైనా కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆశిస్తే మాత్రం వారు ఖచ్చితంగా వెబ్సైట్ లో వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో వారు కూడా వారికి సంబంధించినటువంటి ఆ లెటర్ ను జతచేర్చి రికమెండ్ చేస్తూ కూడా ఆ లెటర్ ను జతపరిచి కూడా వాళ్ళు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈ మెడికల్ బిల్స్ ను మాత్రం, ఒరిజినల్ మెడికల్ బిల్స్ ను ఇటు ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయానికి నేరుగా కూడా వారు సమర్పించాల్సినటువంటి, ఒరిజినల్స్ అన్ని కూడా నేరుగా సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే నేపథ్యంలో, అంటే ఈ విధంగా జరగటం వల్ల వారంతా కూడా పూర్తిగా పారదర్శకతతో ఉంటుంది. ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉంటారో వారి అకౌంట్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ తో పాటు వారు ఇవ్వాల్సి ఉంటుంది. నేరుగా ఆ అకౌంట్ లోకి ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. మధ్యలో ఎవరు కూడా ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా ఇవి పారదర్శకతతో జరపడానికే నేరుగా లబ్ధిదారులకు ఈ విధంగా అమౌంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ విధమైనటువంటి పోర్టల్, సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి పోర్టల్ ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా మాత్రమే స్వీకరించాలనే నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు కూడా మనం చెప్పొచ్చాం. తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆన్లైన్ సదుపాయంపై మరి గ్రామీణ స్థాయిలో ఏ విధమైన అవగాహన కల్పించనున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉంటారో, అది కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా ఉంటారు. వారికి కూడా ఎప్పటికప్పుడు కూడా దిశానిర్దేశం, అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రజల్లోకి అవగాహన కల్పించే విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటి స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలలో కూడా ఆయా అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా వారు కూడా అక్కడ వారందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం చాలా పారదర్శకతతో ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వాల్లో పక్కదారి పట్టించాయి. అత్యధికంగా కూడా ఎక్కువ సొమ్ము అనేటువంటిది చాలా పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. అంటే పక్కదారి పట్టాయి అనేటువంటి నేపథ్యంలో ఇక నుంచి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కూడా ఈ పోర్టల్ ద్వారా మాత్రమే, ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా
ఆన్లైన్ దరఖాస్తులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తబోతున్నారు అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.